నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు 2029 ఎన్నికల నుంచే అమలు. పార్లమెంట్లో కీలక బిల్లు. కేంద్రం ప్రత్యేక చొరవతో ఆర్టీటీపై తొలగిన అడ్డంకులు. సీఎం చంద్రబాబు హర్షం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిండు కొండ భక్తులతో కిటకిట. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. శేషాచలం అడవుల్లో ఆధ్యాత్మిక నడక. 30న స్వర్ణ రథోత్సవం, 31న తిరుమల తుమ్మూరు తీర్థం ముక్కోటి వేడుకలు. 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ. వేడుకగా రథోత్సవం. రామనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు మంగళవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8:30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారు రథాన్ని అధిష్ఠించి 4 మాడవీధుల్లో విహరించారు. భక్తుల రామనామ స్మరణతో తిరుపతి తిరువీధులు మార్మ్రోగాయి. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా భక్తులు భక్తిభావంతో రథాన్ని లాగారు. అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథం 4 మాడవీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన అనంతరం ప్రబంధం, వేద శాతుమోర నిర్వహించి హారతి ఇచ్చారు. రథోత్సవానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తాత్పర్యం ఉంది. ఆత్మరధికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులుగా భావిస్తారు. ఈ విధంగా శరీరాన్ని రథంతో పోల్చడం ద్వారా శరీరం వేరని, ఆత్మ భిన్నమని తెలియజేసే ఆత్మ అనాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవం ద్వారా భక్తులకు ఈ తత్వజ్ఞానం తెలియజేయబడుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. మంగళవారం నాటి పరిస్థితుల ప్రకారం శ్రీవారి సర్వదర్శనం ఎస్ఎస్డి కోసం వేచి ఉన్న భక్తులకు సుమారు 12 గంటల సమయం పడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం దర్శన క్రమం ఇలా ఉంది. సర్వదర్శనం టోకెన్ లేని వారు, క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కలగటానికి కనీసం 12 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కొంత వేగంగా జరుగుతోంది. వీరికి తమ కేటాయించిన సమయం నుండి సుమారు 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. సర్వదర్శన టోకెన్ల జారీ. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీ సోమవారం నాడు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో 10,000 సర్వదర్శన ఎస్ఎస్డి టోకన్లను జారీ చేసింది. టోకెన్ల కేంద్రాలు శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ వద్ద ఈ టోకన్లను పంపిణీ చేశారు. దర్శన సమయం. ఈ టోకన్లు పొందిన భక్తులకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కేటాయించిన స్లాట్లలో దర్శనం కల్పించనున్నారు. టోకెన్ ఉన్న భక్తులు తమకు కేటాయించిన సమయానికి 2 గంటల ముందుగా అలిపిరి లేదా తిరుమల క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. రద్దీ దృష్ట్యా క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం, పాలు మరియు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఎండ తాకిడికి గురి కాకుండా క్యూ లైన్ల వద్ద చలువ పందిళ్లు, తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు భద్రతా సిబ్బందిని మరియు శ్రీవారి సేవకులను రంగంలోకి దించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తిరుమలలోని వాతావరణ పరిస్థితులు మరియు రద్దీని గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చేవారు క్యూ లైన్లలో వేచి ఉండేందుకు సిద్ధంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. క్యూ లైన్లలో క్రమశిక్షణ పాటించి సిబ్బందికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో రాబోయే 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చిత్తూరు న్యాయస్థానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమై ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు కోర్టును సోమవారం ఉదయం 8:44 25 సైనైడ్ బాంబులతో పేల్చేస్తామని ఆగంతకుల నుండి ఆదివారం ఈమెయిల్ వచ్చింది.
తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంధిల్ బాలాజీపై ఉన్న సిబిఐ కేసును ఉపసంహరించుకోవాలని అందులో పేర్కొన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన ఈమెయిల్ను కోర్టు సిబ్బంది సోమవారం ఉదయం 11 గంటలకు గమనించారు. ఈ విషయాన్ని జిల్లా న్యాయమూర్తి అరుణసారిక దృష్టికి తీసుకెళ్లారు. ఆమె సహచర న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, సిబ్బందికి, జిల్లా పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అందరూ కోర్టు ప్రాంగణం నుంచి బయటకు వచ్చేశారు. వేలిముద్ర నిపుణులు, డాగ్, బాంబ్ స్క్వాడ్, ఫైర్ సిబ్బంది, స్పెషల్ ఫోర్స్ పోలీసులు కోర్టు వద్దకు చేరుకున్నారు. 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి గదిని తనిఖీ చేశారు. చివరకు ఎటువంటి బాంబులు లేవని తేలటంతో మధ్యాహ్నం నుంచి కోర్టు కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నెలలోనే 3వ తేదీన బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం మీద 3 పర్యాయాలు కోర్టును పేల్చేస్తామంటూ మెయిల్స్ వచ్చాయి. ఎవరు ఎందుకు మెయిల్ పెడుతున్నారనేది గుర్తించలేకపోయారు. ఈ క్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా తాజా ఈమెయిల్లో రాజు వెడ్స్ రాంబాబు సినిమా గురించి సమాచారం ఇవ్వడం గమనార్హం. తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పనబాక లక్ష్మి, డాలర్స్ దివాకర్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. అనకాపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో 1,00,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల కల్పనలో భాగంగా ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ రోజునున్నటువంటి కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని చెప్పని నిరూపించింది నిన్నటి శంకుస్థాపన. ఏఎంఎన్ఎస్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కి దాదాపుగా 1.5 lakh crores నిన్న అనకాపల్లిలో శంకుస్థాపన చేయటం జరిగింది. దాదాపుగా 1,00,000 మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, దానిలో భాగంగానే నిన్న 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్క పౌరుడు చూస్తున్నాడు. ఈరోజు మేము ఎన్డీఏ కూటమి చేసే డెవలప్మెంట్ని చూసి ఓర్చలేక, వాళ్ళు ఏమీ చేయలేక, చేతగాక తిరుమలని అడ్డుపెట్టుకొని, భగవంతుని అడ్డుపెట్టుకొని ఇట్లాంటి పాపాలు చేయటం, పాపాలంటే మాటలు మాట్లాడటం చాలా అన్యాయం. ఈరోజు ప్రజా ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ సహకారంతో అనేక విధాలుగా కూడా ఫండ్స్ తెచ్చి ఒక పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసేదానికి ఈరోజు భారీ నిధులు రాబట్టడం జరిగింది. అదేవిధంగా అమరావతి నిర్మాణానికి, రాజధాని నిర్మాణాన్ని గురించి ఏం మాట్లాడారో, రాజధాని గురించి శ్మశానం అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మాట్లాడిన దుర్మార్గులు 3 రాజధానుల పేరుతో ఏ విధంగా 5 సంవత్సరాలు కాలయాపన చేశారో ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమని తెలియజేస్తాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విరబూసిన గోల్డెన్ ట్రంపెట్రీ చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎస్వియు ప్రాంగణంలో విరబూసిన ఈ గోల్డెన్ ట్రంపెట్రీ పుష్పసోయగంతో వసంతగానం పాడుతున్నట్లు లేదు. బంగారు గంటల చెట్టుగా పిలువబడే ఈ చెట్టు తీవ్రమైన ఎండాకాలంలోనూ నిలదొక్కుకోవడం దీని ప్రత్యేకత. బిగ్నోనియేసి ఫ్యామిలీకి చెందిన చెట్లన్నీ దాదాపుగా ఎలాంటి కాలంలో అయినా మనుగడ సాగిస్తాయి. ఎస్వి యూనివర్సిటీలో పదుల సంఖ్యలో ఉన్న ఈ గోల్డెన్ ట్రంపెట్ ట్రీస్ ప్రకృతిని కాంతివంతంగా చూపెడుతున్నాయి. ఫోటోలో కనిపిస్తున్న చెట్టు ఎస్వియు నుంచి స్విమ్స్లోకి ప్రవేశించే మార్గంలో వెళ్లే వారిని కట్టిపడేస్తోంది. పచ్చని యూనివర్సిటీ ప్రాంగణానికి అదనపు అలంకరణగా నిలిచిన ఈ చెట్టు ఆకులు రాలిన వాటి రెమ్మలపై పుష్పగుచ్చాల్లాగా బంగారు వన్నెతో పూలు పూయడం గమనార్హం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధాన ఆలయంలో తేరును ఆపరేట్ చేసే భాగ్యం కలగడం తన పూర్వజన్మ సుకృతమని మునస్వామి తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కొలువై ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి తిరుమల మంగళకర క్షేత్రంలో పరిసరాలలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం, అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురం,
కాణిపాకం, శ్రీకాళహస్తి పరిసర ఆలయాలలో రథోత్సవం కీలకమైన ఘట్టం. ఈ రథోత్సవంలో భక్తులు, ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతుంటారు. అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఆలయ మాడవీధులలో రథం తిరిగే సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించాలి. ఏమాత్రం ఇబ్బంది ఎదురైనా భక్తులకు అసౌకర్యం కలిగేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని తేరును ఆపరేట్ చేసేవారు ఎంతో నిష్ణాతులు కావటం, మాడవీధులపై పట్టు ఉండటం, రథం లాగే సమయంలో ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనే అంశాలు తెలిసిన వారికి గుర్తింపు పొందారు. జిల్లాలో రథోత్సవం ఎక్కడ నిర్వహించినా అక్కడ వీరు పాల్గొని వారి సేవలను అందిస్తుంటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబంకు కలగటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని, ఇటువంటి కార్యక్రమాలలో భాగస్వాములు కావటం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. గడిచిన కొద్ది సంవత్సరాలుగా కుడి, ఎడమ వైపు మధ్య భాగంలో ఒక్కొక్కరు చొప్పున ఉండి రథాన్ని కంట్రోల్ చేస్తున్నామని, అయితే ఇది చాలా కష్టమైన ఘట్టమని, ఏదైనా పొరపాటు జరిగితే ఎటూ వెళ్ళలేక మధ్యలోనే చిక్కుకుపోయి ప్రాణాలు పోయే పరిస్థితి సైతం నెలకొంటుందని అన్నారు. రథోత్సవంలో ఆపరేట్ చేస్తూ బ్రేకులు వేసే సమయంలో ఒకసారి అది రివర్స్ అయి దెబ్బలు తగులుతుంటాయని, అయినా పట్టువదలని విక్రమార్కుల్లా స్వామివారి అనుగ్రహంతో ధైర్యంగా ముందుకు వెళుతూ దేవుడికి సేవ చేస్తున్నామని తెలిపారు. స్వామివారి అనుగ్రహం తమ కుటుంబం పట్ల ఉండటంతోనే రథోత్సవంలో చురుగ్గా పాల్గొంటున్నామని తెలిపారు. శ్రీ కోదండ రామస్వామివారి ఆలయ దక్షిణ మాడవీధుల్లోని రథం ప్రారంభమైన సమయం నుండి తిరిగి యథాస్థానానికి చేర్చే ప్రక్రియలో అనేక ఇబ్బందులు, సాహసాలు చేస్తూ ముందుకు కొనసాగుతుంటామని అన్నారు. ముఖ్యంగా బ్రేకులు వేసేందుకు సుమారు రథం యథాస్థానానికి చేరే సమయం 2 గంటల పైగా పడుతుందని, ఏమాత్రం చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రథోత్సవం ఆపరేటర్స్. ఇది దగ్గర నేను 8th జనరేషన్ అన్నమాట. సో తాతయ్య వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిన దీన్ని చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు అప్పట్లో రథాలు నడిపించేవాళ్ళు అనమాట. సో అట్లాగా వంశపారంపర్యంగా వచ్చిన గొప్ప ఆనవాయితీగా ఇది వస్తుంది. దానికి తగ్గట్టు మొదట మా అక్కగారు వేస్తే వచ్చేవారు. ఇప్పుడు వారు కొంచెం సపరేట్గా ఇంటికి వెళ్ళడం, అత్తగారింటికి వెళ్ళడం వల్ల నేను వెళ్తున్నాను. ఎక్కడ రథోత్సవాలు జరిగినా కూడా నాన్నగారు, బాబాయ్ గారు, నేను, మామయ్య గారు అందరం వెళ్తాము. దీనికి తగ్గట్టు మేము మొత్తం 5 ఫ్యామిలీలు అనమాట. సో వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. దీనికి వెళ్ళడం అనేది మే ఒక్కటనే కాదు, అందరి ప్రోత్సాహంతో పాటు ఇది జరుగుతుందన్నమాట. గత 6.5 సంవత్సరాలుగా చేస్తున్నాను. మొదట నేను వేసింది తిరుమల స్వర్ణ రథోత్సవంకి డైరెక్ట్గా నేను అక్కడికి తీసుకెళ్ళి వేయించడం స్టార్ట్ చేశారనమాట. వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తగా విధులను నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. వేసవిలో ఉద్యోగులు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్లను కమిషనర్ ఎన్ మౌర్య, జిల్లా మెడికల్ ఆఫీసర్ బాలకృష్ణ నాయక్, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ పారిశుద్ధ్య కార్మికులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవి ప్రారంభం అయిందని జాగ్రత్తగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఎండలో ఎక్కువ సమయం ఉండకుండా విధుల సమయాల్లో కూడా మార్పు చేశామని తెలిపారు. ఉదయం త్వరగా విధులకు హాజరై సాయంత్రం చల్లని సమయంలో పనిచేయాలని తెలిపారు. మీకు ఇచ్చే ఓఆర్ఎస్ ప్యాకెట్లను కాచి వడపోసి చల్లార్చిన నీటిలో కలిపి 1 రోజులోనే తాగాలని తెలిపారు. ఓఆర్ఎస్ కలిపిన నీరు మరుసటి రోజు త్రాగవద్దని సూచించారు. ఏదైనా అలసట వస్తే చల్లని ప్రదేశాల్లో సేద తీరాలని తెలిపారు. అస్వస్థతకు గురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని తెలిపారు. నగరంలో ప్రజలకు వేసవి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వీధి కుక్కల ఆహారం అందించే ప్రాంతాల్లో కూడా నీటి వసతి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఎండ తీవ్రత వల్ల ఇబ్బంది లేకుండా తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అందజేసేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు. అందులో భాగంగానే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఎండల వలన వడదెబ్బ రాకుండా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ వైద్యులు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డిఎంహెచ్ఓ వాళ్ళ సపోర్ట్తో మనం మున్సిపల్ హెల్త్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 10 ప్యాకెట్స్, ఈచ్ వర్కర్కి 10 ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వడదెబ్బ తగులుకోకుండా వీళ్ళ టైమింగ్ కూడా పబ్లిక్ హెల్త్ వర్కర్స్కి చేంజ్ చేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు కూడా డిఎంహెచ్ఓ గారు వాళ్ళ టీం చెప్పడం జరిగింది. అండ్ మా ఎంహెచ్ఓ అండ్ టీం కూడా
దగ్గరుండి వాళ్ళకి ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలని కూడా ఇన్ఫామ్ చేశారు. అలాగే పబ్లిక్ కూడా మన చలివేంద్రాలు అనేవి ఇంకొక 3-4 డేస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది కార్పొరేషన్ నుంచి. ఎవరైనా విల్లింగ్ ఉండి డోనార్స్ వస్తున్నా కూడా కన్సల్ట్ ఎస్సీని కానీ ఎంఈసీని ఆర్ మమ్మల్ని కన్సల్ట్ అయినా కూడా ఓవర్లాప్ అవ్వకుండా ప్లేస్ చెప్పడం జరుగుతుంది. సో వాటర్, క్వాలిటీ వాటర్ అక్కడ బటర్ మిల్క్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఫీడింగ్ జోన్స్ ఏవైతే మనము డాగ్స్కి ఫీడింగ్ జోన్స్ పెట్టామో అక్కడ వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా 2,75,000 ప్యాకెట్స్ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి ఇవన్నీ ఎక్కడ రాకుండా ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత పల్చటి దుస్తులు ధరించాలి, తర్వాత క్యాప్ ధరించాలి. ఎండలో ఏమైనా ఎక్కడ పోయినప్పుడు కూడా క్యాప్ ధరించాలి, పల్చని వస్తువులు అవన్నీ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఎట్లా చేయాలి, ఎట్లా తీసుకోవాలి జాగ్రత్తలు కూడా మా హెల్త్ స్టాఫ్ను కూడా మా ఎపిడమిక్ టీం ద్వారా డిఎస్ఓ వాళ్ళ ద్వారా కూడా నోడల్ ఆఫీసర్ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మేము మొత్తం డెమాన్స్ట్రేషన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం మినిమం 2000 లీటర్స్ నీళ్ళు అయితే రోజుకు తాగాల్సి వస్తుంది. సో తాగినప్పుడు ఈ సమ్మర్లో మనము ఈ ఎండ తీవ్రత డిహైడ్రేషన్ లేకుండా సన్స్ట్రోక్ రాకుండా మనం కాపాడుకోగలము. దీనితో పాటు కూడా మనం మజ్జిగ తాగడము, కోకోనట్ టెంకాయ నీళ్ళు తాగడము, ఈ చలివేంద్రాలు కొన్ని ఏర్పాటు చేయడం, అవన్నీ చేయగలిగితే మనము సన్స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. తిరుపతి ప్రకాశం రోడ్లోని సిఎన్ ప్రింటర్స్ యాజమాన్యం అత్యంత దాష్టికంగా ప్రవర్తిస్తూ సచివాలయ సిబ్బందిపై చేయి చేసుకోవడానికి నిరసిస్తూ ప్రింటర్స్ ఎదుట సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తమపై విచక్షణ రహితంగా బాధడంను ఖండిస్తున్నామని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలంటూ నిరసన చేపట్టారు. తన విధుల్లో భాగంగా 25/1 ప్రకాశం రోడ్ 1 అడ్మిన్ గారు నాగార్జున గారు ప్రాపర్టీ కలెక్షన్ కోసము వెనక కనిపిస్తున్న సిఎన్ ప్రింటర్స్కి వచ్చి ప్రాపర్టీ ఏదైతే వాళ్ళు కట్టాలో ప్రాపర్టీ ట్యాక్స్ దాని నిమిత్తము వాళ్ళని అడగడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన గడువు అయిపోతుంది, కట్టకపోతే జరిగే ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ ఏమైనాయో అవి చెప్పిన తరుణంలో వారు రోడ్లోంచి ఎందుకు చెప్తున్నాం మాకు అని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి ఆయన మీద దాడి చేసి సత్తు చింపేసి చెవులో రక్తం వచ్చేలాగా భౌతిక దాడి చేసి పైపెచ్చు ఆయన మీద ఈయన తాగుబోతు అని ముద్రేస్తున్నారు. ఆయన చాలా ఇన్నోసెంట్. తెల్లారితో డ్యూటీకి వస్తే సచివాలయం నుంచి కిందికి రాడు. అటువంటి వ్యక్తి మీద తాగుబోతుని ముద్రేస్తూ వాళ్ళ కొడుకు మేము వస్తే మా సాటి కార్యదర్శికి మీద దాడి జరిగిందని మాట్లాడడానికి వస్తే వాళ్ళ ఒక అబ్బాయి చెప్పకూడని మాటలు మమ్మల్ని అని దుర్భాషలాడి మా అందరి మీద ఫోటోలు తీసుకొని బెదిరించడం జరిగింది. ఈయన మీద కేసు కట్టి చర్యలు తీసుకోవాలని మేము మా పై అధికారులకు ఫోన్ చేసి వేచి ఉండగా వాళ్ళు రోడ్లోకి వచ్చి మేమే దాడి చేశాం, మీ వల్ల అయింది మీరు చేసుకోండి, ఎవరు ఏం చేస్తారు రండి అని మమ్మల్ని రెచ్చగొడుతూ మాకు ఒక్క క్షణం మేము పనిచేస్తున్న వ్యవస్థ మీద అదేవిధంగా మాకు రక్షణ కనిపించాల్సిన వ్యవస్థ మీద నమ్మకం పోయేలాగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు జరిగిన అసాంఘికమైన ఘటనలపైన మా అడ్మిన్ సెక్రటరీని దారుణంగా మానసికంగా శారీరకంగా హింసించి ఆయనకి రక్తం వచ్చేలాగా చేసి దాడులు చేశారు. ఈ భౌతికమైన దాడులు తగ్గించాలి, మమ్మల్ని స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకునే విధంగా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి రక్షణ కల్పించాల్సిందిగా పై అధికారులను మేము కోరుకుంటున్నాం. చిత్తూరు నగరం గిరింపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనపరుచుకున్నారు. సబ్ రిజిస్ట్రార్లు రమణరావు, విజయ్ కుమార్ వద్ద పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయం బయట ఉన్న సుమారు 15 మంది డాక్యుమెంట్ రైటర్లను పోలీసుల సహకారంతో ఏసీబీ అధికారులు లోపలకు తీసుకెళ్లారు. ఏ రైటర్ వద్ద ఎంతెంత నగదు ఉంది, జరిగిన రిజిస్ట్రేషన్ల విలువ, సబ్ రిజిస్ట్రార్ల వద్దనున్న అదనపు నగదు తదితరాలపై ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విమలకుమారి ఆధ్వర్యంలో సాయంత్రం 4:45 దాడులు ప్రారంభించగా రాత్రి 9 గంటలకు కొనసాగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేయకముందే ఏసీబీ సిబ్బంది ఒకరు రైటర్ రామకృష్ణ కార్యాలయంలోకి వెళ్లారు. ఐడి కార్డు చూపించాలని రైటర్ కోరారు. ఏసీబీ సిబ్బంది ఐడి కార్డు చూపించకపోవడంతో రైటర్ తిరగబడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చిత్తూరు ఎస్ఆర్ ఆఫీస్లో సపరేట్ చెక్ చేసి ఇంకా రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అంటే రికార్డ్స్లోని ఎట్లాంటి తప్పుదలు జరిగాయి, అట్లాగే కరప్షన్ యాంగిల్లోని ఏం జరుగుతున్నాయి ఏంటి అన్నదంతా వెరిఫై చేస్తున్నాము. ఈవినింగ్ వచ్చి స్టార్ట్ చేసాము, ఇంకా కంటిన్యూ అవుతున్నదండి. అది మార్నింగ్ వరకు ఉండొచ్చు. అదంతా అయినాక ఫైనల్గా ఒక రిపోర్ట్ రెడీ చేసి మేము సీనియర్ ఆఫీసర్స్కి సబ్మిట్ చేస్తాం.
శేషాచలం అడవులు పర్యావరణానికి నెలవు. ఇదే ప్రాంతంలో పర్యాటక ఆధ్యాత్మికతను పంచే తీర్థాలకు కొదవలేదు. ఈ నెల 31వ తేదీ, ఏప్రిల్ 1వ తేదీలో తిరుమల తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల నుండి పాప వినాశనం మీదుగా తుంబురు తీర్థం 12 కిలోమీటర్ల దూరం వరకు దట్టమైన అడవిలోని సాహసయాత్రలా సాగుతుంది. శేషాచలం పర్వత సానువులు జంతుకోటికి ఆలవాలం, జలపాతాలకు సోయగాలతో మరింత అందం తెస్తుంటుంది. తిరుమల గిరిలో ఏకంగా 3.50 కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నట్లు బ్రహ్మ స్కంద పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ తీర్థాల్లో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగి ముక్తి సమకూరుతుందని పురాణ వైశిష్ట్యం. తిరుమల గిరిలోని పుణ్యతీర్థాల్లో సంవత్సరానికి ఒకసారి కొన్ని పుణ్యగడియలు ప్రవేశిస్తాయి. ఈ సందర్భంగా ఆయా తీర్థాల్లో ముక్కోటి ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. తిరుమల పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి యాత్రికులకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశ వివరాలు ఇలా ఉన్నాయి. యాత్రికుల భద్రత కోసం తుంబురు తీర్థానికి మార్చి 31న, ఏప్రిల్ 1వ తేదీలో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీటిని 100 మంది శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తారు. ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్స్లు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు. తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో వృద్ధులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకు, దీర్ఘవ్యాధిగ్రస్తులకు, గుండె, శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదు. భక్తులు వంట సామాగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచించారు. పోలీసు శాఖ, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తీర్థానికి వెళ్లే మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని గోగర్భం డ్యాం సర్కిల్ నుంచి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఉండదు. తుంబుర తీర్థంలో ముక్కోటి పుణ్యగడియల్లో స్నానమాచరిస్తే సర్వ పాపాలు తొలగి ముక్తి కలుగుతుందని పురాణ వైశిష్ట్యం. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. తుంబుర తీర్థానికి మరొక పేరు కూడా ఉంది. గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురు కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తుంది. నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడటంతో అలిగిన తుంబురుడు వెనక్కి తగ్గి ఈ తీర్థంలోనే కూర్చుండిపోతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో స్వయంగా వెంకటేశ్వర స్వామి వెళ్లి తుంబురుణ్ణి బుజ్జగించారని, అందుకే ఆ ప్రాంతానికి తుంబుర తీర్థంగా పేరుగాంచిందని స్థల పురాణం. శ్రీవారి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలోనే స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి. తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినాన తిరుమల నుంచి ఉత్సవమూర్తులను మేళతాళాలతో మాడవీధులలో ఊరేగించి అనంతరం ఊరేగింపుగా తుంబుర తీర్థానికి తీసుకువెళ్తారు. అక్కడ వైకానస ఆగమ పద్ధతిలో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తారు. టీబీ అనేది భయంకరమైన వ్యాధి కాదని, సరైన సమయంలో గుర్తిస్తే మందులతో పూర్తిగా నయం చేయవచ్చని ప్రాథమిక వైద్యాధికారి చక్రపాణి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ చక్రపాణి ఆధ్వర్యంలో టీబీ లక్షణాలు, నివారణలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రాథమిక వైద్య కేంద్రం పరిసర ప్రాంతాలకు వెళ్లి క్షయవ్యాధి నివారణ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు నాగరాజు, కామరాజు, శివశంకర్, ముని సుబ్బరామరెడ్డి, టీబీ విభాగం సూపర్వైజర్ సుమశ్రీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. టీబీ ముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రాం 100 days ప్రోగ్రాము ఇది లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆశాలు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్తారు. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేస్తారు. మనం ఇంతకుముందు ఏ విధంగా అయితే ఫీవర్ సర్వే చేశాము, NCDCD ప్రోగ్రామ్ చేస్తున్నాము, అలాగే లెప్రసీ ప్రోగ్రామ్ ఏ విధంగా స్క్రీన్ చేశామో ఈ ప్రోగ్రాంలో భాగంగా 100 days ప్రోగ్రామ్ ఇది. ఈ 100 days ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేస్తారు. దీంట్లో ముఖ్యంగా ఎవరిని స్క్రీన్ చేస్తారంటే అల్నరబుల్ పాపులేషన్ అని ఉంటారు. వాళ్ళలో ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, స్మోకింగు, ఆల్కహాలు, అలాగే HIV ఉన్నవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ని, అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ని, అలాగే 2 వారాల మించి దగ్గు ఉంటే,
ఎవరికన్నా గళ్ళ పడుతుంటే వాళ్ళని టెస్ట్ చేయడము, అలాగే జ్వరం 2 వారాలకు మించి జ్వరం ఉన్నా, అలాగే వెయిట్ తగ్గిపోతున్నా ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎవ్వరు కూడా భయపడొద్దు, ఇది సాధారణమైన జబ్బే. కానీ దీన్ని ఏ జబ్బునైనా సరే మనం నెగ్లెక్ట్ చేస్తే అది సీరియస్ అవుతుంది. సీరియస్ అయితే ఎవరు ఏం చేయలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా పిహెచ్సిని సందర్శించి ప్రతి ఒక్కరూ కూడా మందులు తీసుకోవడము, గల పరీక్ష చేయించుకోవడము, ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ తరపున నేను కోరుకుంటున్నాను. వసంతోత్సవాల్లో 2వ రోజు మార్చి 31వ తేదీ బంగారు రథాన్ని అధిరోహించే శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. శ్రీవారికి ఏడాది పొడవునా నిత్య కార్యక్రమాలకు కొదవలేదు. ఈ నెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. వసంతోత్సవాల్లో 2వ రోజు మార్చి 31వ తేదీ బంగారు రథాన్ని అధిరోహించే శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. ఈ 3 రోజులు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు చెప్పారు. తిరుమలలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో చైత్రశుద్ధి పౌర్ణమికి ముగింపుగా 3 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందువల్ల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను, మార్చి 31న అష్టదళ పాత పద్మారాధన సేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. చైత్ర పూర్ణిమ గురువారం కలిసి రావటం వల్ల పుణ్యంగా భావిస్తారు. తిరుమలలో వసంతోత్సవాలు 1360 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నట్లు టీటీడీ పండితులు చెబుతున్నారు. తిరుపతి 17వ డివిజన్కి చెందిన నల్లారి శ్రీనివాసులు మృతి చెందడం అత్యంత బాధాకరమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరియు దళిత జాతి అభ్యున్నతికి కృషి చేసిన ఆయన మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జాతి కోసం ఎంతో కృషి చేసినటువంటి కృషివలుడు మా శ్రీరాములు అన్న, ఆయన్ని కోల్పోయి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన జయంతి సందర్భంగా వారి అభిమానులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు అందరం కలుసుకొని ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. తిరుపతి నగరంలోని పెదకాపు వీధిలో ఉన్న శ్రీరామ భజన మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలకు భక్తి పారవశ్యంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీరామనవమి పవిత్ర ఉత్సవాల కోసం ఆలయాన్ని శుభ్రపరిచి సుందరంగా కొత్త రంగులతో అలంకరిస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం శ్రీరాముడికి ఊంజల సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. 5వ రోజు సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. 9వ రోజు శ్రీరామ పట్టాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తేలా అత్యంత రమణీయంగా నిర్వహించబడుతుంది. ఈ పుణ్యదినాలలో తిరుపతి నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని దైవ అనుగ్రహం పొందాలని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నారు. మంగళవారం ఉదయం భజన మండలి కళాకారులు ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, స్థానికులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, మిట్టపల్లి బ్రహ్మానందం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. స్థానికులు ఇక్కడ భక్తులంతా కలిసి 2 రోజుల నుంచి గుడికి కొత్తగా పెయింటింగ్ కానీ అన్ని శుద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతుంది. 27వ తేదీ నుంచి కాపీది భజన మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీరామస్వామికి ఊంజల సేవ జరుగుతుంది. ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఊంజల సేవ ప్రతి ఏడు ఇక్కడ జరుగుతుంది. భగత్ సింగ్ కలలుగన్న దోపిడీ లేని సమాజం కోసం ప్రతి యువకుడు సామాజిక చైతన్యంతో ముందుకు రావాలని
సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి స్పష్టం చేశారు. రేణిగుంట మండల కేంద్రంలో సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు సిపిఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి భగత్ సింగ్ ఆశయాలతో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి కార్తిక్, సెల్వరసూల్, అమ్ములు, భాను, దాము, శివగామి తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ సాధించిన పోరాటాలే దీనికి ముఖ్యం. ఎందుకంటే భగత్ సింగ్ చిన్ననాటి నుంచే వాళ్ళ అన్న వాళ్ళ తండ్రి పోలికలతో అతను ఉద్యమం వైపుకు నడిచాడు. ఈ భారతదేశానికి స్వాతంత్రం కన్నా నా ప్రాణమే ముఖ్యం కాదనేసి తృణప్రాయంగా ప్రాణాలను కూడా ఊరుకోయిలకి అర్పించిన దినం ఈరోజు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఇవ్వడం ఈరోజు 95 సంవత్సరాలైంది. వాళ్ళకి ఇక్కడ రేణుగుంట అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం చాలా ఆనందంగా ఉన్నది. తిరుమలలో శ్రీవారికి కళ్యాణ కట్టలో భక్తులు సమర్పించిన తలనీలాలు ఏం చేస్తారో తెలుసా? తలనీలాల వల్ల టీటీడీకి ఆదాయం వస్తుందా, లేక తలనీలాలు తీసే ఖర్చును టీటీడీ భరిస్తుందా? ఇంతకీ తిరుమల తలనీలాల కథేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి సన్నిధిలో తలనీలాలు తీయించుకోవటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. స్వామివారికి తలనీలాలు ఇవ్వటం వెనుక కూడా చారిత్రక కథనాలు ఉన్నాయి. అయితే ప్రతిరోజు లక్షల్లో భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. అయితే భక్తులు సమర్పించిన తలనీలాలను టీటీడీ ఏం చేస్తుంది? తలనీలాల వల్ల టీటీడీకి లాభమా, నష్టమా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారికి భక్తులు మొక్కుబడిగా సమర్పించే తలనీలాల సేకరణ వెనుక ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది. టీటీడీ వాటిని చాలా పద్ధతిగా నిర్వహిస్తుంది. వర్గీకరణ: తిరుమలలో కళ్యాణ కట్టలో సేకరించిన జుట్టును ముందుగా తిరుపతిలోని నిల్వ కేంద్రానికి తరలిస్తారు. అక్కడ జుట్టు పొడవును బట్టి 5 నుంచి 6 రకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో మొదటి 2.5 ఫీట్లు పొడవు ఉన్న జుట్టు అయితే చివరిది చాలా చిన్న చిన్న ముక్కలుగా ఉండే వెంట్రుకలు. వీటిని సపరేట్ చేస్తారు. శుద్ధీకరణ: 5 నుంచి 6 రకాలుగా వేరు చేసిన వెంట్రుకలను క్రిమి సంహారక ద్రవాలతో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఎండలో ఆరబెట్టి తేమ లేకుండా జాగ్రత్త పడతారు. ఇలా చేయటం వల్ల జుట్టు పాడవకుండా ఉంటుంది. అంతర్జాతీయ ఈవేలం: తిరుమల జుట్టుకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. టీటీడీ ప్రతి నెల లేదా నిర్ణీత సమయాల్లో శుభ్రం చేసిన వెంట్రుకలకు ఈ వేలం నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు ఈ వేలంలో పాల్గొని జుట్టును కొనుగోలు చేస్తారు. వినియోగం: ఈ వేలంలో కొన్న వెంట్రుకలను ప్రధానంగా ఈ క్రింది వాటి కోసం ఉపయోగిస్తారు. విగ్గుల తయారీ: తిరుమలలో స్వామివారికి సమర్పించిన పొడవాటి తలనీలాలను సహజ సిద్ధమైన విగ్గుల తయారీకి ఉపయోగిస్తారట. ఈ విగ్గులకు ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుందట. కాస్మెటిక్స్: చిన్న చిన్న ముక్కలుగా ఉన్న జుట్టును ప్రాసెస్ చేసి అందులోని కెరాటిన్ అనే ప్రోటీన్ను వేరు చేస్తారు. దీనిని షాంపులు, క్రిముల తయారీలో వాడతారు. ఆదాయం: తలనీలాల అమ్మకం ద్వారా టీటీడీకి ప్రతి ఏటా దాదాపు 150 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందట. ఈ సొమ్మును ఆలయ నిర్వహణకు, భక్తులకు ఉచిత భోజనం, విద్య, వైద్య సేవల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉపయోగిస్తుందట. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,45,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,100 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,34,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 239 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు 2029 ఎన్నికల నుంచే అమలు. పార్లమెంట్లో కీలక బిల్లు. కేంద్రం ప్రత్యేక చొరవతో ఆర్టీటీపై తొలగిన అడ్డంకులు. సీఎం చంద్రబాబు హర్షం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిండు కొండ భక్తులతో కిటకిట. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. శేషాచలం అడవుల్లో ఆధ్యాత్మిక నడక. 30న స్వర్ణ రథోత్సవం, 31న తిరుమల తుంబురు తీర్థం ముక్కోటి వేడుకలు. 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ.
వేడుకగా రథోత్సవం, రామనామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.